మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్లుగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఈగల్. టీజర్, పాటలు ఇదివరకే రిలీజ్ అవ్వడం, వాటికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ధమాకా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రవితేజ చేస్తున్న మూవీ కావడంతో ఈగల్పై మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఖర్చుకి వెనకాడకుండా టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తుండగా వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జనవరి 13న సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ కాబోతుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా ట్రైలర్ను కూడా విడుదల చేశారు. 2 నిమిషాల 11 సెకండ్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ కంప్లీట్గా యాక్షన్ మోడ్లో సాగింది. రవితేజ మరింత మాస్గా కనిపించాడు. ఆయన నక్సలైట్ పాత్ర పోషిస్తున్నారు అని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇక ట్రైలర్లో హీరోయిన్లు అనుపమ, కావ్య తాపర్లు ఇద్దరు కనిపించారు. అలాగే ప్రణీత పట్నాయక్, నవదీప్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. సినిమాటోగ్రఫీ బాగుంది. బీజిఎం కూడా ఓకే. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను అనే డైలాగ్ చాలా బాగుంది. కానీ ఇది సంక్రాంతి సీజన్లో చూసే సినిమాలా అయితే అనిపించడం లేదు. చూడాలి మరి. లేట్ చేయకుండా ట్రైలర్ని మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇక ఆ తర్వాత రవితేజ చెప్పే డైలాగ్, విషం మింగుతాను, విశ్వం తిరుగుతాను, ఊపిరి ఆపుతాను, కాపలా అవుతాను, విధ్వంసం నేను, విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను అంటూ రవితేజ చెప్తున్న డైలాగ్స్ అన్నీ ఆసక్తికరంగా అనిపించాయి. ఇక ఆ తర్వాత హీరోయిన్ కావ్య తాపర్, నాకు గన్ అంటే భయం, బుల్లెట్ అంటే భయం, కానీ నువ్వు వచ్చాక అంతా మారిపోయిందంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. వాడి ట్రాన్సాక్షన్ అనేక దేశాలకు వెళ్తున్నాయంటే వాడు చాలా డేంజరస్ అని అంటుండగా, మేము లాస్ట్ 10 yearsలో ఇలాంటి ఫ్యాంటసీ యాక్షన్ స్టోరీస్ ఎప్పుడు వినలేదని అవసరాల శ్రీనివాస్ అనడం సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఏమిరా వీడు దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి అంటూ అజయ్ ఘోష్ చెప్పడం చూస్తే ఇదేదో ఇంటర్నేషనల్ సబ్జెక్ట్ అని చూసేవారికి ఫీల్ కలుగుతుంది. వీళ్లను కంగారు పెట్టింది మొత్తం ప్రాంతం కాదు, ఆ ప్రాంతాన్ని పండించిన వాడు అని అనుపమ చెబుతుండడం కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఈ చిత్రాన్ని 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దౌజాన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.